టుడే. నేను మీ మధు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో వైసీపీకి ఒరిగేదేంటి? నిజంగా ఆయన వల్ల వైసీపీకి కొత్తగా వచ్చే లాభం ఏంటి? అంటే ఏమీ లేదనే మాటే వినిపిస్తుంది. పైగా టీడీపీ ఒక రకంగా తన తలనొప్పిని వదిలించుకుంటే వైసీపీ మరో విధంగా తలనొప్పిని కొని తెచ్చుకున్నట్టే అనే మాట కూడా వినిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లా రాజంపేటకు చెందిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం తాజాగా వైసీపీ కండువా కప్పుకున్నారు. నిజానికి పాలకొండరాయుడు జీవించి ఉంటే ఈ పరిణామం వేరుగా ఉండేది. ఇక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న పాలకొండరాయుడు ఆది నుంచి టీడీపీకి, తెలుగువారి ఆత్మగౌరవానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక ఆయన కుమారుడిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజకీయాల్లోకి వచ్చినా సరే పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఆయన గురించి చిత్రమైన మాట చెబుతారు. ఇక ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ కి ఎక్కువ, జెడ్పీటీసీకి తక్కువ అని. ఎందుకంటే ఆయన ఏనాడు ఎమ్మెల్యేగా కానీ మరో కీలకమైనటువంటి ప్రజా ప్రతినిధిగా కానీ విజయం దక్కించుకోలేకపోయారు. గత ఎన్నికల్లోనూ అంతకు ముందు కూడా ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాతే రాజకీయాల్లో ఆయన టీడీపీని విభేదిస్తూ, టీడీపీపై కామెంట్లు చేస్తూ తనకు రాజంపేట ఇన్ఛార్జి పోస్టు అప్పగించాలంటూ యాగి కూడా చేశారు. ఇక దీంతో పలుమార్లు బీసీ జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకొని సరిదిద్దే ప్రయత్నము చేశారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఒకటికి రెండు సార్లు చెప్పారు. ఆయన కూడా ఎవరి మాట వినిపించుకోకుండా సుగవాసి సొంతంగా అజెండాను అమలు చేశారు అని. ఇదిలా ఉంటే పార్టీకి రాజీనామా చేసిన సుగవాసిని హడావిడిగా వైసీపీ చేర్చుకుందనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఎందుకంటే ఇప్పటికే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ. ఆయన బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా ముందుకు సాగుతున్నారు. అలాంటి చోట ఇప్పుడు సుగవాసి వంటి వారిని తీసుకొని కండువా కప్పితే రేపు ఇదే నియోజకవర్గంలో సుగవాసి మళ్ళీ కంట్లో నలుసులా మారతారు అనేది ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకుల మధ్య జరుగుతున్న చర్చగా తెలుస్తుంది. అలా జరగాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ ఒకవేళ ఇదే జరిగితే అప్పుడు ఆకిపాటికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతుందని వారు చెబుతున్న మాట. మరి ఏం జరుగుతుందనేది అందరం వెయిట్ చేసి చూడాల్సిందే. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి సుగవాసిని ఆహ్వానించారు, కండుగా కప్పారు. ఇటు చూస్తే రాజంపేటలో ఆయనకి అడ్డుగా ఉందని చెప్పేసి వైసీపీ నేతలు బాధపడుతున్నారు. ఇప్పుడు సుగవాసిని తీసుకొని ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని చేస్తారు, ఏ నియోజకవర్గంలో ఆయన స్థానం క్లారిటీ అనేది ఇంకా లేకుండా ఉంది. మరి జగన్ విషయానికి వస్తే ఇక జగన్ మనస్తత్వం అనేది నిలకడగా ఉండే మనస్తత్వం కాదు. ఆయన వైసీపీలోకి తీసుకున్నా సరే ఎప్పుడు ఏం చేస్తారో, ఇచ్చిన మాట ప్రకారం నించుంటారా, నించోరా అని కూడా చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి యాంటీ అయిపోయి వైసీపీలో అయితే చేరడం జరిగింది. కానీ ఇటు చూస్తే సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా అంటున్నారు టీడీపీ నాకు అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు అని. కానీ ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఏంటంటే రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయం చేస్తేనే రాజకీయాల్లో ముందుకు వెళ్తారు అనే మాట అయితే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ రకంగా అయితే సుగవాసి సుబ్రహ్మణ్యం చేయలేకపోయారు. ఆయన రాజకీయంగా ప్రజల మద్దతుని దక్కించుకోలేకపోయారు. ఎంత టీడీపీ నాయకులు సపోర్ట్ చేసినా సరే ఆయన దక్కించుకోలేకపోయారు. అందుకే ఓటమి పాలయ్యారు అన్న మాట కూడా వినిపిస్తుంది. అందువల్ల రాజంపేట సీటు ఇవ్వలేదని కూడా వినిపిస్తుంది. ఒకవేళ నిజంగానే టీడీపీ అధిష్టానం ఈయనని సపోర్ట్ చేయకపోతే ఆయన తండ్రికి ఎంపీ సీటు కావచ్చు, ఎమ్మెల్యే సీటు కావచ్చు, మంత్రి సీటు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేవి కాదు. ఇక రాయచోటికి చుట్టూ ఉన్న చాలా ఆస్తులను కూడా సంపాదించేవారు కాదని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే పెంచి పోషించిన టీడీపీకి ఇప్పుడు యాంటీ అవ్వడం అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఎంతో కీలక నాయకుడిగా, ఎంతో సీనియర్ నాయకుడిగా అయితే ఈయనను చూసుకోవడం జరిగింది టీడీపీ అధిష్టానం. అటువంటి నాయకుడే ఇప్పుడు టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలో చేరడం చాలా కలకలం రేపుతుంది. ఇప్పుడు తిన్నింటి వాసలు లెక్క పెట్టేవారు ఇలాంటి వారని కూడా కొంతమంది భావిస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీలో చేరడానికి కారణం ఈయనకి రాజకీయం చేత కాక టీడీపీని నిందించి వైసీపీలో చేరారు అన్న వాదనలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వైసీపీ అధిష్టానము చాలాని సపోర్ట్ చేసినా సరే ఈయన రాజకీయం చేయలేకపోయారు, ప్రజల మద్దతు తీసుకోలేకపోయారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడైతే అమ్మలాంటి టీడీపీని వదిలేసేసి వైసీపీలో చేరిపోయారు. మరి వైసీపీ ఆయన ఎలా స్వీకరిస్తుంది, ఎటువంటి పదవిని కల్పిస్తుంది, ఇక ఆయనకి ఏ నియోజకవర్గాన్ని ఇస్తుంది, ఎవరికి తలనొప్పిగా మారుస్తుంది అనేది కూడా చాలా చక్కగా వినిపిస్తున్న మాటలు. మరి ఇప్పుడైతే వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనమంతా కూడా వెయిట్ చేసి చూద్దాం ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అని. చూసారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.